అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే బాగున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇక్కడైతే నేను మిరియాల పాలక్ అనేసి ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం మా హస్బెండ్ దగ్గు వస్తుందంటే మిరియాల పాలు చేస్తున్నాను. ఏం లేదండి, మిరియాలు అలానే కొంచెం బెల్లం 2 దంచేసుకొని ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలండి. అలాగే పాలు కూడా సెపరేట్‌గా పెట్టుకోవాలి. మిరియాలు, బెల్లం, పాలు కలిపేసి ఏసేస్తే ఒక్కొక్కసారి పాలనేవి ఇరిగిపోతాయి. అందుకనేసి నేను సెపరేట్‌గా మరిగిస్తాను. అయి మరిగిన తర్వాత పాలలో కలిపేసుకోవచ్చండి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెమే సరిపోతాయిలెండి. ఇలా పాలు యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. స్టవ్ మీద అయితే పెట్టేస్తా. స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ పాలలో కూడా వాటర్ ఏమి ఎయకండి. ఎందుకంటే ఆ వాటర్‌లుగా యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ పల్చగా అయిపోతాయి. ఇది కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇక్కడైతే 2 మరిగిపోతున్నాయండి. మిరియాలు అలాగే పాలు కూడా మరిగిపోయినాయి. ఈ పాలు తీసుకెళ్ళి అందులోనే ఎయొచ్చు, లేదంటే అది తీసుకొచ్చి పాలలోనే ఎయొచ్చు. ఏమి ఇబ్బంది లేదులెండి. పాలైతే వేసేస్తున్నాను మిరియాల దాంట్లో. కొంచెం ఏసానండి, మరి ఎక్కువైపోతాయనేసి కొంచెం అయితే వదిలేసాను ఇక్కడ. అయిపోయింది. మా హస్బెండ్‌కైతే ఇచ్చేస్తున్నానండి. అది ఇచ్చేసి ఇంకా నేను పూజకైతే రెడీ చేసుకున్నాను. ఏమైతే కావాలో అవన్నీ కూడా. పువ్వులు అవన్నీ సర్దేస్తున్నాను. పువ్వులయన్నీ పెట్టేసానండి ఇక్కడ. దీపారాధనకనేసి ఆయిలు, ఒత్తులు అవన్నీ కూడా వేసేసి ఉంచుకుంటున్నా. నేనైతే రోజు డైలీ దీపం పెట్టుకుంటామండి, నేను మా హస్బెండ్ కూడా. ఇక్కడైతే దీపారాధన అయిపోవచ్చింది. ఒకసారి ప్రశాంతంగా దండం పెట్టేసుకొని ఇక్కడైతే హారతి కూడా ఇచ్చేసానండి. పూజంతా అయిపోవచ్చింది. హారతి ఇచ్చేసాను, అయిపోయింది ఇంకా. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనం కిచెన్‌కెళ్ళిపోదాం. ఆ రోజు మార్నింగ్ వచ్చి నేనైతే ఉప్మా చేశానండి. ఉప్మా కోసం అనేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అలానే టమాటో అవి కట్ చేస్తున్నాను. అండి ఇక్కడైతే ప్రాసెస్ అంతా అయిపోయింది. జస్ట్ నూకేయడమే చూపిస్తున్నా. వాటర్ అవంతా వేసేసాను. ఈ నూకైతే హోమ్మేడ్ రవ్వ అండి ఇది. అమ్మ చేసి పంపిస్తారు. ఈ రవ్వతో ఉప్మా బాగుంటుందండి. హోమ్మేడ్ రవ్వతో ఉప్మా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మధ్యాహ్నం కర్రీకి అనేసి శనగపప్పు అనేది నానబెట్టుకుంటున్నాను. ఆ రోజు మధ్యాహ్నం కర్రీ వచ్చి శనగపప్పు, అలాగే క్యాబేజ్ కర్రీ చేసి పప్పుచారు పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడైతే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మంచి వాటర్ వేసి వదిలేస్తే అది నానుతూ ఉంటుంది. మనం వంట చేసేటప్పటికి అయితే అది కరెక్ట్‌గా నానిపోయి ఉంటుంది కాబట్టి మన వంట అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది. అది కడిగేసి ఓ పక్కన పెట్టేసి ఇప్పుడు ఉప్మా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంకా కొంచెం కుక్ అయితే సరిపోతుంది. స్టీల్ గిన్నె కదా ఫ్రెండ్స్, అందుకనే కొంచెం కింద నుంచి కలపాలి, లేదంటే కింద మాడిపోతుంది. అందుకనేసి ఒకసారి కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తే ఇంకా ఆల్మోస్ట్ మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేస్తున్నాను. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. స్టవ్ అయితే ఆపేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక పక్క వచ్చి టీ కూడా పెట్టేశాను. మా హస్బెండ్ టీ కావాలంటే టీ పెట్టేసి మా హస్బెండ్ నేను కూడా టీ తాగేసాము. అలానే టిఫిన్ కూడా చేస్తాము ఫ్రెండ్స్. ఇంక డైరెక్ట్గా అయితే ఇంక వంటకైతే వచ్చేసాను. వంటకి రైస్ పక్కన పెట్టేశాను, పక్కనే పప్పుచారు పెట్టాను. అలానే ఇక్కడ
కర్రీకి అనేసి శనగపప్పు అని ఉడకపెట్టేస్తున్నాను. ఈలోపు మనం క్యాబేజ్ అనేది కోసేసుకుందాం. ఆ మధ్యాహ్నం మేము లంచ్ చేసేసి బయటకైతే వెళ్ళాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ వచ్చి మూవీ టికెట్స్ బుక్ చేశారు ఫ్యామిలీ స్టార్ మూవీకి. ఇంక మేము లంచ్ చేసిన వెంటనే 2:30, 3కి అనుకుంటాం బయలుదేరాము. ఇక్కడైతే కట్ చేసేసాను ఫ్రెండ్స్. కట్ చేసి అవి సాల్ట్ వేసిన వాటర్లో అయితే వేస్తున్నాను క్యాబేజ్. ఏమన్నా కొంచెం డస్ట్ అదేమన్నా ఉన్నా పోతుంది కదా అనేసి. మీరు కూడా వెళ్ళారా ఫ్రెండ్స్ ఫ్యామిలీ స్టార్ మూవీకి? వెళ్తే ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వాయిస్ ఓవర్ అనేది ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నాకు కొత్త కదా, ఏదైనా క్లారిటీ లేకపోయినా లేదా అర్థం కాకపోయినా వినిపించకపోయినా చెప్పండి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తాను మార్చుకోవడానికి. అలానే ఇక్కడ క్యాబేజ్ అనేది కుక్కర్లో వేసేస్తున్నాను. దాన్ని కూడా ఉడకపెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది సింపుల్గా అయిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను. పక్కన అన్నం అయితే అయిపోయింది. ఇక్కడ పప్పుచారుకి అనేసి తాలింపు అనేసి వేస్తున్నాను. నేను రైస్ అయితే ఎక్కువ వార్చే చేస్తామండి. మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా వార్చుతారు కాబట్టి ఇంకా అలవాటు ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంది. కుక్కర్లో చేసిన రైస్ కుక్కర్లో పెట్టినా అంత ఇష్టం ఉండదు. కొంచెం టైం తీసుకున్నా కానీ వార్చే వండేస్తాను ఎక్కువ. ఇక్కడైతే తాలింపుకి అనేసి అవన్నీ వేసుకున్నా అండి. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ఒకసారి కలిపేసుకుని నేను కొంచెం ఇంగు కూడా వేస్తానండి. పోపు ఐటమ్స్లో ఏ పోపు ఐటమ్స్లో అయినా కానీ ఇంగు వేస్తే బాగుంటుంది. ఇంగు కూడా వేసేసి ఒకసారి కలిపేసి పప్పుచారు అయితే తాలింపు అయితే వేసేసానండి. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేము లంచ్ చేసేసి రెడీ అయిపోయి మూవీకి అయితే స్టార్ట్ అయ్యామండి మేము. ఇక్కడ వైజాగ్లో అయితే ఎండలు దంచి కొట్టేస్తున్నాయండి. మీకు మీ ప్లేసెస్లో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్. కానీ బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి. స్కిన్ కేర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తాగండి. స్కిన్ ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోండి ఫ్రెండ్స్, లేదంటే స్కిన్ పాడైపోతుంది ఈ ఎండకి. మనమైతే సింహాచలం వచ్చామండి. ఇక్కడ ఇదంతా సింహాచలం రూట్. ఇది ఆ కొండ అదేంటిది సింహాచలం కొండ అండి అది. ఇక్కడ సింహాచలంలో రోడ్లు అవి వేస్తున్నారండి, అందుకనే కొంచెం అవన్నీ మట్టి అవంతా ఉంది అలాగా. ఈ బిల్డింగ్ కూడా సింహాచలం దేవస్థానం సంబంధించిందే అండి. ఇదే అండి సింహాచలం బస్ స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి గాజువాక అలానే కొండపైకి కూడా బస్సులు ఉంటాయండి. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళే రూట్ అయితే ఇదేనండి, కానీ ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. అక్కడ ఏదో వర్క్ జరుగుతున్నాయనేసి ఈ రోడ్డు వర్క్ అదంతా జరుగుతుంది, అందుకనేసి దాన్ని అక్కడ ఆపేశారు. వేరే వే నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ చెట్లు చూసారా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా భలే అనిపించినాయి. ఎల్లో కలర్, పింక్ కలర్, కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్లో. మనమైతే హనుమంతవాక వచ్చేసామండి. ఇది హనుమంతవాక జంక్షన్. ఇది సిగ్నల్ క్రాస్ చేస్తున్నాము. అదైతే విజయనగరం శ్రీకాకుళం వెళ్ళే రూట్ అండి. మనమైతే స్ట్రైట్గా కైలాసగిరి డౌన్ నుంచి వెళ్ళడమే. బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. బీచ్ కనిపిస్తుందా మీకు? మేమైతే రెంట్ హౌస్లో ఉండేటప్పుడు బీచ్ దగ్గరలో విశాలాక్షి నగర్లో ఉండేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు సిటీకి కొంచెం దూరంగా వెళ్ళిపోయాము. వ్యూ అంతా భలే ఉంది. ఇదే అండి తేనేట్ పార్క్. ఇదంతా తేనేట్ పార్కేనండి. బీచ్ ఇదా. ఫైనల్గా అయితే వరుణుకైతే వచ్చేసామండి. అక్కడ వీడియో ఏమీ షూట్ చేయలేదు, అందరూ ఉన్నారనేసి జస్ట్ చూపించడం కోసమనే నేను అట్లా షూట్ చేశాను అంతే.
అప్పుడే ఏదో మూవీ అయినట్టుంది ఫ్రెండ్స్, అందరూ వస్తున్నారు అటు నుంచి. అది వచ్చి స్క్రీన్ 5 అండి, ఇంటర్వెల్ టైం, ఇది ఇంటర్వెల్లో తీస్తున్నాను. మూవీ అయితే బాగానే అనిపించింది, ఫ్యామిలీ స్టోరీ. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో తెలపండి. మేము ఫైనల్గా అయితే ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. మూవీ ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకుంటూ బయలుదేరిపోయాము. మా పెద్ద అబ్బాయికి అయితే ఇలాంటి మూవీస్ అస్సలు ఇష్టం ఉండదండి. వాడికి స్పైడర్ మ్యాన్స్ లాజికల్గా ఉండేవి, సీరియస్గా ఫైటింగ్స్ ఉండేవి, అలాంటివి ఉంటే ఎన్నిసార్లునా చూస్తాడు. అలాంటివి బాగా నచ్చుతాయి వాడికి. ఫైనల్గా అయితే మేము స్టార్ట్ అయ్యామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తూనే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంచెం మందికి అనేది నా వీడియో రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రాకపోతే నేను ఎవరు వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు లైట్గా డిన్నర్ చేసి పడుకొని వెళ్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. Please subscribe, friends.